వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు స్పెషల్ మటన్ మర్గ్ అండి. ఎంతో ఈజీగా పూర్తయిపోయిందండి రెడీ చేయడం. ఎంత ఈజీ అని నాకు కూడా ఇప్పటివరకు తెలియదు. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంది మన మటన్ మర్గ్. దానికి కావాల్సింది ఒక బిర్యానీ ఆకు, 2 చెక్కలు, 3 యాలక్కాయలు, లవంగా, కొంచెం షాజీరా, మీడియం సైజు ఒక్క ఉల్లిపాయ సన్నగా తరుక్కోండి. ఈ విధంగా వేసి వేపేసుకోవాలి. అది వేయించుకున్న తర్వాత దానిలో మనం కొంచెం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా మంచిగా వేయించేసుకోవాలండి. చక్కగా వేగిన తర్వాత దానిలోనికి 2 ఏటకాళ్ళండి, మేకకాళ్ళు వేసుకోవాలి. వీటిని కూడా వేయించేసుకొని మంచిగా ఇలా కలుపుకోండి. దీనిలో మనం మిరియాలు, 1 స్పూన్ మిరియాల పౌడర్ వేసుకున్నాను. 1 గ్లాసు నీళ్ళు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒకసారి ఇలా కలిపి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒక 5 విజిల్ రావాలండి. ఈలోపు మనం బాదం, జీడిపప్పు నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. ఒక 10 బాదం, ఒక 10 జీడిపప్పులండి, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి. వీటిని మనం మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. మన 5 విజిల్ అయిపోయినాయి. మన కుక్కర్లో కూడా మంచిగా రెడీ అయిపోయింది. నేను గిన్నె మార్చుకుంటున్నానండి. మీకు మంచిగా కనపడడానికి ఆ గిన్నె లోతుగా ఉంది, ఇది వెడల్పుగా ఉందని దీనిలో మార్చుకున్నాను. దీనిలో మనం మిక్సీ పట్టిన పేస్ట్ అంతా వేసేసుకోవాలి. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ పోసుకోండి. కొంచెం నెయ్యి వేసుకోండి. బటర్ ఉంటే బటర్ వేసుకోండి, లేదంటే 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఉప్పు వేసుకుంటున్నానండి. దానిలో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టుకొని 10 నిమిషాలు మరగనివ్వండి. 10 నిమిషాలు అయినాక కొత్తిమీర వేసేసుకొని రెడీ అయిపోయిందండి మన మటన్ మర్గ్. అసలు ఎంతో టేస్టీగా, చాలా బాగుందండి. దీన్ని బ్రెడ్తో తీసుకుంటారు, రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉంది. మీరు ఎలా అంటే అలా తీసుకోండి, అది మీ ఇష్టం. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మన మటన్ మర్గ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.